అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష అర్హతే లేని వైసీపీకి తమ గురించి మాట్లాడే అర్హత లేదంటున్న బండారు శ్రావణితో మా కరస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం సంబంధించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ప్రస్తుతం మనతో పాటు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఉన్నారు. బండారు శ్రావణి గారు ఈరోజు మహిళలే ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు రాబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3.5 లక్షల మంది రాబోతున్నారు. ఏంటి మేడం, రాయలసీమకు సంబంధించిన ప్రాంతంలోనే ఇటీవల కాలంలో మనం చూస్తే మహానాడు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6 ఎలా ఉందంటారు, ఏమంటారు? చాలా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకు అత్యధికమైనటువంటి అవకాశాలని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహిళలు సూపర్ 6 పథకంలో సూపర్ శక్తి పథకాన్ని, స్త్రీ శక్తి పథకాన్ని ఈరోజు ప్రతి మహిళ కూడా అందిపుచ్చుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు జరిగే సభకు వాళ్ళు తరలి రావడము మా అందరికీ కూడా ఒక బలంగా నిలుస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మేమందరం కూడా ఒక జవాబుదారీ పరిపాలనను అందించే విధంగా కూడా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అనంతపురం వేదికగా ఇంత మహాసభను ఎన్నడూ లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైనుంచి మన మోడీ గారి సపోర్ట్తో ఈరోజు ఈ సూపర్ 6 పథకాలు 15 మాసాల్లోనే మనము పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామంటే అది ప్రజలందరూ కూడా మనకి ఇస్తున్నటువంటి బలము, నమ్మకం కూడా అండి. ప్రజా సంక్షేమకు సంబంధించి ఉండొచ్చు, సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలంతా అందుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకించి కూడా ఇంత భారీ బహిరంగ సభలు, విజయోత్సవ సభలు పెడుతున్నారు. మరి ప్రతిపక్ష పార్టీ ఏమో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 15 నెలల్లో రాక్షస పాలన కొనసాగుతుంది, అదేవిధంగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. మీరేమంటారు? ప్రతిపక్ష పార్టీలకు అసలు మాట్లాడే అర్హత లేదండి. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం కానీ, ఆర్థిక సంక్షోభం కానీ ప్రజలు సైతం చూశారు. అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆనాడు రోడ్డుపైన వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితిని చూస్తారు. సొంత కార్యకర్తలు కూడా వాళ్ళపైన కూడా నమ్మలేని పరిస్థితిని మనం 5 సంవత్సరాల్లో చూసాము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు, నాయకత్వాన్ని నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు సైతం ఈరోజు బయటికి వచ్చి మాకు మంచి గొప్ప మ్యాండేట్ని ఇవ్వడము అండ్ మేము కూడా చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ 15 నెలల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రతి ఇంటికి చేరిందా, చేరలేకపోతే ఎందుకు చేరలేదు అని కూడా ఒక సమర్థమైన పాలనను మేము మాలాంటి ప్రతినిధులు కూడా నెలకు 1వ తేదీన వస్తే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మేము పాల్గొండాము. అక్కడ జరిగినటువంటి సమస్యల్ని కనుక్కొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతి గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సుల్ని మేము నిర్వర్తించి అంటే ప్రజా పరిపాలన అంటే ప్రజలకు చేరువుగా ఉండే పరిపాలనని ఈరోజు అధికార యంత్రాంగం అంతా కూడా ఒక పరిగెత్తే పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామని మా కితాబు కూడా ఇవ్వడం జరిగింది. యువతీ యువకులకు ఈ యొక్క ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, సింగనమల ఎమ్మెల్యేగా ఈరోజు మీరు ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మీరేమంటారు? అసలుకి ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? తెలుగుదేశం పార్టీని ముందు నుంచి కూడా మహిళలను ప్రోత్సహిస్తూ వస్తూ ఉందండి. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు సమాన హక్కుని ఇచ్చి మహిళలకి ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు అదే బాటలో ఈరోజు ఈనాటి యువతరంని కూడా ముఖ్యంగా మాలాంటి మహిళలను ఈరోజు ప్రోత్సహించి రాజకీయాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మా చదువు ఎక్కడ వేస్ట్ కాకుండా సమాజానికి ఉపయోగపడాలి, సొసైటీ బాగుపడే విధంగా కూడా మేమంతా కూడా ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ, అలాగే ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఏదైతే సింగనమల నియోజకవర్గంలో చేయాల్సినటువంటి అభివృద్ధి ఉందో అవన్నిటినీ కూడా మేము ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికబద్ధంగా మేము మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు పర్యటించి అక్కడ ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల నుంచి అన్నిటినీ కూడా వాళ్ళకి నెరవేర్చే విధంగా కూడా నిధులు కేటాయించి మరీ పనిచేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి దగ్గరగా ఉండి ఒక సుపరిపాలన అందించే విధంగా కూడా మేమంతా కూడా పనిచేయడానికి ముందున్నాము. చివరిగా టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిపి తొలిసారిగా రాయలసీమ మీ ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఎలా ఉందంటారు, ఏమంటారు? చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితో
రాష్ట్ర భవిష్యత్తుని అంటే ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ రోజు పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఒక బలంగా నిల్చున్నారు. ప్రజలందరూ కూడా చాలా చాలా ధైర్యంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు భద్రతతో కూడినటువంటి పరిపాలన చూస్తూ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళకి ఈ 15 నెలల మాసంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ తెలుస్తూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకు చేరువుగా ప్రజలకి ఇబ్బంది లేని పరిస్థితుల్ని చేయాలన్న ఉద్దేశంతో కూడా మేము కూడా పనిచేస్తామండి. సో మొత్తానికైతే అనంతపురం సంబంధించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా రాష్ట్ర అభివృద్ధి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకు కొనసాగుతుందని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓటీ అనంతపురం నుంచి ఇది తాజా అప్డేట్.